బ్రహ్మగారు ప్రతిష్ఠ అయ్యాక ఉత్సవాలన్నీ అయిపోయాక ఈ రోజు నుంచి ఈ క్షేత్రమునకు 11 పేర్లు పెడుతున్నాను. ఈ ఏకాదశి నామములు నిద్రపోయేటప్పుడు చదువుకుని పడుకుంటే వాడికి దుస్వప్నం వస్తే సుస్వప్నం అవుతుంది. భయంకరమైన జాతక దోషాలు తొలగిపోతాయి, శని దోషాలు తొలగిపోతాయి. ఈ 11 నామములు ఉచ్చరించి నిద్రపోయి ప్రొద్దుట లేచిన వాడికి ఏ కష్టాలు ఉండవు. ముఖ్యంగా మొగుడు పిల్లలు కొట్టుకునే వాళ్ళు ఇది గ్యారంటీగా చదివితే రాత్రి పడుకునేటప్పుడు తెల్లారేసరికి ఐకమత్యంతో ఉంటారట. భక్తితో చదువుకున్న నామాలు చెప్పండి. ఉచ్చిష్ట క్షేత్రం ఒకటేమిటి? ఉచ్చిష్ట. ఉత్తు శిష్ట. శిష్టము అంటే గొప్పది, ఉత్తు శిష్ట చాలా గొప్ప క్షేత్రం. అందుకని ఉచ్చిష్ట జగన్నాథాయ నమః. రెండవ పేరు శ్రీక్షేత్రం. ఏమిటి? శ్రీక్షేత్రం. మనం ఉచ్చరించేటప్పుడు ఏమనాలి? శ్రీక్షేత్ర జగన్నాథాయ నమః. మూడవ పేరు శంఖక్షేత్రం. ఏం క్షేత్రం? శంఖక్షేత్రం. మనం చెప్పేటప్పుడు ఏమనాలి? శంఖక్షేత్ర జగన్నాథాయ నమః. నాలుగవది పురుషోత్తమ క్షేత్రం. ఏమిటి? అందువల్ల ఉచ్చరించేటప్పుడు పురుషోత్తమ క్షేత్రనాథాయ నమః. పూర్తిగా జగన్నాథాయ అంటే బాగుంటుంది అనుకోండి. పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయ నమః. ఐదవ పేరు నీలాద్రి. ఇప్పుడు ఉచ్చరించేటప్పుడు నీలాద్రి జగన్నాథాయ నమః. ఆరవది ఉద్యానపీఠం. ఏమిటి? అందువల్ల భగవంతుడిని చేర్చినప్పుడు నమః చేర్చినప్పుడు ఉద్యానపీఠ జగన్నాథాయ నమః. ఏడవ పేరు మర్త్య వైకుంఠం, అంటే భూలోక వైకుంఠం అన్నమాట. ఇప్పుడు మనం జగన్నాథుడి చేర్చినప్పుడు మంత్రం ఏమవుతుంది? మర్త్య వైకుంఠ జగన్నాథాయ నమః. ఎనిమిదవది యవనికా తీర్థం. దానికి యవనికా తీర్థం అని పేరు. చెప్పండి. యవనికా తీర్థ జగన్నాథాయ నమః. తొమ్మిదవది కుశస్థలి. ద్వారకకి కుశస్థలి అని పేరు. ఇది ద్వారక లాంటిదట. అది పశ్చిమ ద్వారక అయితే ఇది తూర్పు ద్వారక, పూర్వ ద్వారక. అందుకే దీనికి కుశస్థలి అని పేరు. అందువల్ల ఇక్కడ ఓం కుశస్థలి జగన్నాథాయ నమః. మిగతా వాటికి ఓంకారం చేర్చకపోయినా పర్వాలేదు, కానీ కుశస్థలి అనే పేరు ఆయనకి చాలా ఇష్టం అంట. అందుకని దీనికి మాత్రం ఓంకారం కూడా చేర్చాలి. ఓం కుశస్థలి జగన్నాథాయ నమః. మిగతా వాటిలో ఎక్కడ ఓంకారం చేర్చలేదు, దీనికి చేర్చాలి. ఆ తర్వాతది పురీ క్షేత్రం. పురీ అంటే పురము, పూరి అనకూడదు, పురీ ఏమనాలి? పురీ క్షేత్రం. అది పురీ క్షేత్ర జగన్నాథాయ నమః. అందులో ఉన్న జగన్నాథ ఈ పురీ కలిపి జగన్నాథపురి. జగన్నాథుడిని తీసేసాం, పురీ అన్నాం. పురీ పోయింది, చివరికి పూరీ కూర అన్నం మొదలు పెట్టాం అన్నమాట. ఇక తర్వాత 11వ పేరు శ్రీ జగన్నాథ క్షేత్రం. శ్రీ జగన్నాథ క్షేత్రం. ఇప్పుడేమనాలి? జగన్నాథ జగన్నాథాయ నమః. ఈ 11 నామములు బ్రహ్మగారు స్వయముగా పురమునకు ఉంచి ఈ నామములను జగన్నాథుడితో చేర్చి క్షేత్రములతో జగన్నాథుడిని తలుచుకోండి. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తలుచుకోండి, మీకు శుభములు కలుగుతాయి అన్నాడు.